హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీ అట్ ది రేట్ ఆఫ్ ట్యూటోరియల్. ఈరోజు తెలంగాణకు సంబంధించిన 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో దాంట్లో ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. సో మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో తెలంగాణ స్టేట్ వాజ్ ఫార్మేడ్ ఆన్ విచ్ ఇయర్? సో దీంట్లో తెలంగాణ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకు తెలిసిందే. దీంట్లో ఆన్సర్ కూడా ఉందండి అక్కడనే, ఒకసారి మీరు చూసుకోండి. సో ఎప్పుడంటే 2014 జూన్ 2న ఫామ్ అయిందండి. సో జూన్ 2న ఇది అపాయింటెడ్ డేట్గా మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు దీన్ని అపాయింటెడ్ డేట్గా పెట్టుకున్నారు. సో దాన్నే మనం ఫార్మేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. యాక్చువల్గా మనకు మార్చి 1న గెజిటెడ్ మార్చి 1న ప్రెసిడెంట్ మన తెలంగాణ ఫామ్ పైన సైన్ చేశారనమాట. సో ఇది మార్చి 2న గెజిటెడ్ నోటిఫికేషన్ బయటికి వచ్చింది. సో యాక్చువల్గా అప్పుడు ఫామ్ అయింది, బట్ మనం అపాయింటెడ్ డేట్గా జూన్ 2న పెట్టుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ఆన్సర్ ఈజ్ 2 జూన్ 2014. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. సో మనకు ప్రీవియస్గా తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు 10 డిస్ట్రిక్ట్స్ ఉండే యాక్చువల్గా, బట్ ప్రజెంట్ 33 డిస్ట్రిక్ట్ ఉందండి. సో మీరు అది ఒకసారి చూసుకోండి. వాట్ ఈస్ ది లిటరసీ రేట్ ఇన్ తెలంగాణ? లిటరసీ రేట్ ఇది 2011 సెన్సస్ ప్రకారం 66.46% ఉండే అండి లిటరసీ రేట్. సో ప్రజెంట్ ఇంకా ఇంక్రీజ్ అయింది. అది 2022 సెన్సస్ ఇది మనకు అది ఇంక్రీజ్ అయిందండి. సో విచ్ వన్ ఈజ్ ది లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ బై ఏరియా వైజ్ ఇన్ తెలంగాణ? సో ఏరియా వైజ్ చూసుకుంటే లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చి భద్రాద్రి డిస్ట్రిక్ట్ వస్తుందండి. సో మన పాపులేషన్ వైజ్ చూసుకుంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ వస్తుంది. సో స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్ చూసుకుంటే ములుగు డిస్ట్రిక్ట్ అండి, ఇది స్మాలెస్ట్. ఇప్పుడు రీసెంట్గా ఏర్పడింది 2019లో ఇది ములుగు డిస్ట్రిక్ట్ ఏర్పడ్డాయి. ములుగు అండ్ నారాయణపేట ఈ రెండు ఎక్స్ట్రా డిస్ట్రిక్ట్గా ఏర్పడ్డాయి మనకు. సో ఇంకా బతుకమ్మ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఫెస్టివల్? సో ఏ ఫెస్టివల్కి బతుకమ్మ మనం చేసుకుంటాం? నార్మల్గా దసరా ఫెస్టివల్కి అండి. దసరా ఫెస్టివల్కి ఆషాఢ మాసంలో బతుకమ్మ ఫెస్టివల్ని, ఆషాఢ మాసం కాదండి, సారీ. సో బతుకమ్మ మనం దసరా ఫెస్టివల్కి ముందుగా మనం ఇది జరుపుకుంటాము. వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ దట్ కండక్ట్ టు మర్జ్ హైదరాబాద్ విత్ ఇండియా? సో ఇది హైదరాబాద్ స్టేట్ని మన ఇండియాలో కలపడానికి, ఇండియన్ యూనియన్లో కలపడానికి ఏ మిలిటరీ ఆపరేషన్ జరిగింది? సో అది దాన్ని ఆపరేషన్ పోలో అంటారు, దాన్ని క్యాటర్ పిల్లర్ అని కూడా అంటారు. ఇది జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో ఇది జరిగిందండి. ఇది జరిగిన తర్వాత మనకు 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది అనమాట. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్ ఇన్ తెలంగాణ. సో మొత్తం 3 ఉన్నాయండి. సో దాంట్లో ఫస్ట్ లార్జెస్ట్ వన్ వచ్చేసి మహావీర్ హరిన వంశలి నేషనల్ పార్క్, ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంది అనమాట, వంశలిపురం దగ్గర. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మురుగవాణి నేషనల్ పార్క్ అండి, ఇది సెకండ్ లార్జెస్ట్ అనమాట, ఇది కూడా రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు కేబిఆర్ పార్క్ అనమాట, ఇది కూడా నేషనల్ పార్క్ అండి. ఇక్కడ 140 బర్డ్ స్పీసెస్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇది కేబిఆర్ పార్క్, ఇది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉంది, హైదరాబాద్ డిస్టిక్ అనమాట. సో ఇది ఒకసారి చూసుకోండి. సో మొత్తం 3 నేషనల్ పార్క్ అనమాట. విచ్ ఈస్ అపాయింటెడ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణ? సో బ్రాండ్ అంబాసిడర్గా ఆఫ్ తెలంగాణ అని ఎవరిని తీసుకున్నారంటే సోనియా మిర్జా ఈమెని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. హూ వాజ్ ది లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్? సో ఇక్కడ లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ చూసుకుంటే మనకు మీర్ నిజాం అలీఖాన్. సో లాస్ట్కి మనకు నిజాం వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఇక్కడ నిజాం అలీఖాన్ అనమాట, మీర్ నిజాం అలీఖాన్ లాస్ట్ కింగ్ అనమాట. ఇన్ విచ్ ఇయర్ ది చార్మినార్ వాస్ బిల్ట్? సో చార్మినార్ ఎప్పుడు బిల్ట్ చేశారంటే 15
1591లో ఇది బిల్డ్ చేశారు. ఇది యాక్చువల్గా దాని తర్వాత 1889లో 4 వైపులో 4 క్లాక్ని ఫిక్స్ చేశారు. దీంట్లో 4 కాలమ్స్ ఉంటాయి. ఈ కాలమ్ టు కాలమ్ డిస్టెన్స్ వచ్చేసి 20 మీటర్స్ అండి. ఇది మీరు ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ దట్ షేర్స్ బార్డర్స్ విత్ తెలంగాణ. సో ప్రజెంట్ వచ్చేసి 5 స్టేట్స్ ఉన్నాయండి యాక్చువల్గా. అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 4 స్టేట్ మన బార్డర్స్ ఉన్నాయి. సో ప్రీవియస్గా మనకు 5 స్టేట్ ఉండే, ఇది ఒరిస్సా కూడా బార్డర్ ఉండే. సో మనకు 7 మండలాలు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 జూలై 17న 7 మండలాలను మనకు ఇది పోలవరం ప్రాజెక్ట్ ముప్పుకు గురైన ప్రాంతాలను 7 మండలాలను మనం ఆంధ్రప్రదేశ్ ఏపీలో కలపడం వలన మనం ఒరిస్సా నుంచి బార్డర్ని కోల్పోయాం. సో ఇప్పుడు ప్రజెంట్ 4 స్టేట్ ఉన్నాయి అన్నమాట బౌండరీ. ఓకేనా. సో ఇన్ విచ్ ఇయర్ హైదరాబాద్ వాజ్ అఫిషియల్లీ డిక్లేర్డ్ హ్యాస్ ద క్యాపిటల్ ఆఫ్ నిజాం. సో ఇది నిజాం ప్రభుత్వం క్యాపిటల్గా హైదరాబాద్ని ఎప్పుడు డిక్లేర్ చేసిందంటే ఇది 1769లో డిక్లేర్ చేసింది ఇది. హూ ఆర్ ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అండ్ చార్మినార్. సో ఇక్కడ మొహమ్మద్ కూలీ కుతుబ్ షా నుండి చార్మినార్ అండ్ హైదరాబాద్ని కనుక్కున్నది, దాన్ని స్టార్టప్ చేసింది ఎవరంటే మొహమ్మద్ కూలీ కుతుబ్ షా. సో ఆన్సర్ వచ్చేసి బి అండి. రుద్రమదేవి బిలాంగ్ టు విచ్ డైనస్టీ. సో రుద్రమదేవి ఏ డైనస్టీ? కాకతీయ డైనస్టీకి చెందిన ఆమె అనమాట. సో ఇది ఆన్సర్ వచ్చేసి డి. ది భద్రకాళి లేక్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్. భద్రకాళి లేక్ ఎక్కడ ఉందండి? ఇక్కడ మనకు వరంగల్లో ఉంది. సో అక్కడ భద్రకాళి టెంపుల్ కూడా ఉంది. సో అక్కడ ఒక లేక్ ఉంది. సో అది వరంగల్. ఆన్సర్ వచ్చేసి బి. హూ హ్యాడ్ ది టైటిల్ ఆఫ్ అభినవ దండి. అభినవ దండి అని బిరుదు ఎవరికి వచ్చిందంటే ఇక్కడ కేతనకు ఆ బిరుదు వచ్చిందండి. అది ఎందుకు వచ్చిందంటే హీ ట్రాన్స్లేటెడ్ దశకుమార చరిత్ర రిటన్ బై దండి ఇన్ సాంస్క్రిట్ అండ్ డెడికేటెడ్ ఇట్ టు తిక్కన్న. సో తిక్కన్నకు ఇతను డెడికేట్ చేశాడు. సో ఈ కేతన రాశాడు అనమాట. ఓకే. హూ హ్యాడ్ ది టైటిల్ కవి బ్రహ్మ అండ్ ఉభయ కవి మిత్ర. సో కవి బ్రహ్మ అండ్ ఉభయ కవి మిత్ర అని ఏ కవికి వచ్చింది ఈ బిరుదు? సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనం సో ఇది తిక్కన్న అనమాట. ఓకేనా. సో ఆన్సర్ బి అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనివర్సిటీ గివ్ అడ్మిషన్ టు ది ఎక్స్ప్లెయిన్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ డ్యూరింగ్ ది వందే మాతరం మూమెంట్. సో ఇది నాగ్పూర్ యూనివర్సిటీ అనమాట. వందే మాతరం మూమెంట్ జరిగినప్పుడు ఉస్మానియా స్టూడెంట్స్కి ఉన్న వాళ్ళకు అడ్మిషన్ ఇచ్చింది అంటే నాగ్పూర్ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ ఇచ్చారనమాట. ఇది 1937 నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందనమాట ఇది. సో మ్యాచ్ ది లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 ఫైండ్ అవుట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే సో ఈ రెండు లిస్ట్ 1 లిస్ట్ 2ని మ్యాచ్ చేసుకోవాలి. సో దీంట్లో చూసుకుంటే బృహత్ కథ అది దాన్ని ఎవరు రాశారు? సో ఇక్కడ కవితలు ఇచ్చారు, దానికి ఎవరు రాశారు అనేది ఇచ్చారు. బృహత్ కథ ఎవరు రాశారంటే గుణద్య రాశారనమాట. కథన త్రయ కథంకర్య కౌరణం. సో దీన్ని ఎవరు రాశారంటే సర్వవర్మ రాశారమంతా. గద సప్తసతి దీన్ని ఎవరు రాశారంటే అలా రాశారమంతా. లీలావతి పరిణయం కుతూహలుడు రాశారమంట. సో ఇది ఆన్సర్ వచ్చేసి బి. హూ ఈజ్ ది గ్రేట్ కింగ్ ఆఫ్ విష్ణుకుండనీస్. సో విష్ణుకుండనీస్ డైనస్టీలో గ్రేట్ కింగ్ ఎవరంటే మాధవవర్మ 2. సో ఇంతే అండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఒకసారి చూసి మెమరైజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఉన్న గ్రూప్ 2 క్వశ్చన్లలో ఇది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఒకసారి వీడియో చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.